భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని బీజేపీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పారిశుద్ధ్య సమస్యలపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసిన స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ గతంలో ఇచ్చిన ఫిర్యాదు పత్రాల పత్రులను మున్సిపల్ కార్యాలయ గోడలకు అంటించి నిరసన తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో ప్రజా సమస్యలపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఇక్కడ అధికారులు ఎటువంటి చర్య కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి రైనీ సీజన్ తర్వాత కానీ సంవత్సరానికి ఒక 4-5 సార్లు కానీ బీజేపీ పార్టీ తరఫున ఈ పాల్వంచ పాత మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పుడు ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లోని పాల్వంచ డివిజన్లో ఉన్న అన్ని కాలనీలోని అన్ని వార్డులలోని కాలువలు పూర్తిగా బూడిపోయాయి, కాలువలపై ఇరుపక్కన చెట్లు మొలిసాయని చెప్పేసి, అదేవిధంగా పాల్వంచ మున్సిపల్ డివిజన్లో ఉన్న రోడ్లు మొత్తం కూడా గతంలో మిషన్ భగీరథ వేసే క్రమంలో రోడ్లు మొత్తం కూడా సీసీ రోడ్లు అంతా డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ చేసిన రోడ్లను ఎక్కడ కూడా పూడ్చలేదు, రోడ్లు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఈ పాల్వంచ మున్సిపాలిటీలో బ్లీచింగ్ ఎంత కొంటున్నారో, అసలు బ్లీచింగ్ ఎన్ని వాటర్లు వేస్తున్నారో కూడా తెలియదు. అదేవిధంగా రోడ్లు శుభ్రం చేయడానికి కోట్ల రూపాయల యంత్రాలు కొంటున్నారు తప్ప ఆ యంత్రాలను కూడా వాడట్లేదు. ఇట్లా అంటే పారిశుద్ధం పాల్వంచలో పడకేసింది. పారిశుద్ధం చేయడానికి పాల్వంచ పట్టణం మొత్తం విస్తరించి ఇల్లులు పెరిగి కాలనీలు పెరిగినా సరే ఈ సిబ్బంది మాత్రం పెంచకపోవడంతో పాల్వంచలో ఉన్న అన్ని కాలనీలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపిస్తుంది. ఈ విషయం మేము వచ్చేసి 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఈ పాల్వంచ డివిజన్ సంబంధించిన మొన్న వచ్చిన కమిషనర్ గారితో మొదలు పెడితే అంతకుముందు మేనేజర్ కావచ్చు, గతంలో పాల్వంచ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అధికారులకు ఎప్పటికప్పుడు ఈ విషయాలు తెలియజేస్తున్నా సరే గోడ కొట్టిన సున్నంలాగానే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా స్పందించలేదు. తక్షణం పాల్వంచ మున్సిపాలిటీ డివిజన్లోని అధికారులు స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి, అదేవిధంగా అవసరమైతే ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి యుద్ధ ప్రాతిపదికన పాల్వంచలోని అన్ని కాలనీల్లోని లోపించి ఉన్న పారిశుద్ధ్య పనులు మొత్తం వెంటనే చేయాలని బీజేపీ పార్టీని తెలియజేస్తున్నాము.